హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీకు ఒక కొత్త రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చాను. అది కూడా చల్ల క్లైమేట్లో వేడి వేడి పకోడీ. ఆలోచించుకోండి ఎంత బాగుంటుందో. సో దాన్ని ఎలా ప్రిపేర్ చేయాలో మీకు చెప్పేస్తాను చూడండి. ముందుగా అయితే ఆనియన్స్ తీసుకొని ఎలా పొడవుగా కట్ చేసుకోవాలి. తర్వాత 2 పచ్చిమిర్చి, కొంచెం అల్లం, కొంచెం కరివేపాకు వేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయలకు సరిపడా పిండిని అయితే శనగపిండిని అయితే యూజ్ చేయాలి. దీనికి శనగపిండి వేసుకోవాలి. టేస్ట్కి సరిపడే సాల్ట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. పిండి అయితే కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. అప్పుడే పకోడీ అనేది గుల్లగా వస్తుంది. ఆనియన్స్ అయితే ఎక్కువ ఉండాలి, పిండి తక్కువ ఉంచుకొని. సో ఇలా వేసుకుంటే అయితే చాలా గుల్లగా పకోడీ అనేది మనకి బయట దొరుకుతుంది చూడండి షాప్లో, అలా అయితే ఉంటుంది. సో మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఈ పకోడీ టేస్ట్ చాలా బాగుంటుంది. అలా ఈ పిండిని అలా టెక్స్చర్లో కలుపుకున్న తర్వాత అయితే పొయ్యి మీద ప్యాన్ పెట్టుకుని హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అయితే మనం కలిపి పెట్టుకున్న పిండి ఉంది కదా, ఒకసారి ఆయిల్ హీట్ అయిందో లేదో చిన్నది వేసి టెస్ట్ చేయండి. హీట్ అయితే కనుక పకోడీ కింద వేసుకోవాలి. నేను వేస్తున్నాను కదండి, అలా వేసుకోవాలి. అలా ఆయిల్ పొంగిందంటే పకోడీ అనేది గుల్లగా వస్తుంది. సో వేసిన తర్వాత పకోడీని కొంచెం వెంటనే కలపకూడదండి. కొంచెం వేగిన తర్వాత అయితే గరిటె పెట్టి, చెల్లెలు గరిటె ఉంటుంది కదా, దాంతో పెట్టి వెనక్కి తిప్పాలి. తిప్పిన తర్వాత అయితే అది బాగా సిమ్లో కాదు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మళ్ళీ హై ఫ్లేమ్లో పెట్టినా కూడా బ్లాక్ అయిపోతుంది పకోడీ. ఈ కలర్లో ఉండగా అయితే మరి బ్లాక్ అయిపోయినా బాగోతుంది. సో ఈ కలర్లో ఉండగా అయితే పకోడీని తీసేయాలి. తీసేసి పక్కన పెట్టుకోండి, ఒక బౌల్లో వేసుకోండి. నెక్స్ట్ మిగతా పిండి కూడా ఉంటుంది కదా, సో అలానే మిగతా పిండిని కూడా పకోడీలు వేసుకోండి. పకోడీ వేసుకున్న తర్వాత అయితే ఇలా ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. పకోడీ విత్ టీ కాంబినేషన్ స్నాక్ ఐటమ్ అయితే సూపర్ ఉంటుంది. అసలు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. దీన్ని చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. వర్షం పడుతూ చల్ల క్లైమేట్లో అయితే ఈ పకోడీని తిన్నారంటే మీరు ఎప్పటికీ వదలరు. మీ ఫేవరెట్ ఫుడ్ అయిపోతుంది. సో ఇలా అయితే మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్